ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తెలంగాణ టీడీపీ సొంతమైంది. ఆఫీస్ అంతా తమ ఆధీనంలోకి తీసుకున్నారు తమ్ముళ్లు. ఏపీకి ఒక్క ఫ్లోర్ కేటాయించారు. బిల్డింగ్ కు అవసరమైన మరమ్మతులు చేయిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని అమరావతి నిర్మాణంపైనే ఫోకస్ పెట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడ నుంచే ఎక్కువగా పాలన కొనసాగిస్తున్నారు. బాబుతో పాటే ఆ రాష్ట్ర మంత్రులు, నేతలంతా బెజవాడకు షిఫ్ట్ అయ్యారు. పార్టీ లైబ్రరీని ఏపీకే తరలించారు. అన్ని కార్యక్రమాలు అక్కడి నుంచే కొనసాగుతున్నాయి. దీంతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఇప్పుడు పూర్తిగా తెలంగాణ తమ్ముళ్ల చేతిలోకి వచ్చింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఒక్క ఫ్లోర్ తప్ప అన్ని ఆక్యుపై చేశారు తెలంగాణ తమ్ముళ్లు. విద్యార్థి, మహిళ, రైతు, ట్రేడ్ యూనియన్లు, పొలిట్ బ్యూరో సభ్యుల మీటింగ్ హాల్, టీడీపీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లకు ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. మినీ సమావేశం హాల్తో పాటు టాయిలెట్లు, దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి విశ్రాంతి గదులు కూడా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అప్పగించడం, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అప్పగించేయడము, తర్వాత పైన ఉన్నటువంటి విభాగం సార్కి ఆధ్వర్యంలో జాతీయ పార్టీకి ఉండడం, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్కి హైరార్కీని బట్టి ఎవరెవరికి ఏ ఏ గదులు కేటాయించాలనే దాని మీద కొంత రెనోవేషన్ చేయడం జరుగుతుంది. పాత గోడలు, టాయిలెట్ల గదుల్ని కూల్చివేసి రాష్ట్ర నాయకత్వానికి అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. కేంద్ర కార్యాలయానికి ఒక ఫ్లోర్ కేటాయించారు. ఇదే ఫ్లోర్లో చంద్రబాబు వస్తే ఉండేందుకు గది, మీటింగ్ హాల్ ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ కు కూడా ప్రత్యేక గది, మీటింగ్ హాల్ కేటాయించారు. ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ కోసం 2 ఫ్లోర్లు కేటాయించడం జరిగింది. అయితే పై ఫ్లోర్ మాత్రం సెంట్రల్ కమిటీ ఉంటుంది. ఈ 2 ఫ్లోర్లు మాత్రం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటుంది. దీనికోసం గాను తెలుగుదేశం పార్టీకి 11 అనుబంధ సంఘాలు ఉన్నాయి. ఆ 11 అనుబంధ సంఘాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఛాంబర్ కేటాయించుకుంటూ రాబోయే కాలంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం అన్ని వర్గాల ప్రజలను ఉపయోగించుకోవాలంటే ఒక్కొక్కరికి ఒక ఛాంబర్ కేటాయిస్తూ రాబోయే కాలంలో అన్ని అనుబంధ సంఘాలు వేసుకొని పెద్ద ఎత్తున ప్రజా సమస్యలపై ఉద్యమించాలని నిర్ణయించుకున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కేంద్రంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై ఉద్యమించేలా ప్లాన్ చేస్తున్నారు తెలంగాణ తమ్ముళ్లు.